హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అన్నంతో వడియాలండి. అన్నం మిగిలిపోయిందని చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా వడియాలు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నం వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, అన్నంలో నైట్ మిగిలిపోయిన అన్నం అండి. అన్నము వాటర్ పోసి పెట్టేసుకొని నైట్ మార్నింగే వాటర్ అంతా వంపేసి మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో కొంచెం పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ వేసుకోవాలి. అలా ఉంటే ఏమవుతుందంటే కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట. చూడండి, ఆల్రెడీ ఒకసారి వేసుకొని పెట్టుకున్నాను నేను, క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి. చూస్తున్నారు కదా, ఇలా ఈవెన్గా. ఉప్పు అయితే చూసుకోండి, కొంచెం మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువే వేసుకోవాలి. ఎండిన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. మన నోటికి కొంచెం తక్కువనే అనిపించాలి మనం టేస్ట్ చూస్తున్నప్పుడు. ఇలా అంతా ఒక దాంట్లో తీసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. 2 సార్లు మిక్సీ వేసుకున్నాం కదా, అందుకని 2 బాగా కలిసేటట్టు బాగా మిక్సీ చేసేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇది మిక్సీ మనం మురుకులు వేసుకునే గొట్టం ఉంటుంది కదా, దాంతో పెట్టుకుంటున్నాను నేనైతే. జంతికల షేప్లో వేసుకుంటున్నాను. మామూలుగా కూడా రౌండ్ టైప్ కూడా మీకు కావాలంటే అలా కూడా పెట్టేసుకోవచ్చు. మేము ఇలా వేసుకోలేము అంటే ఈ జంతికల గొట్టం ఒకసారి వాటర్ పెట్టి తడిపేసుకొని చుట్టూ ఇది పెట్టి క్లోజ్ చేసేసుకోండి. నేనైతే మేడ మీద తీసుకెళ్ళి పెట్టుకుంటున్నానండి ఎండలో. ఎండాకాలం కదా, ఒక 2 డేస్ ఎండితే సరిపోతుంది. ఇది నేను స్టార్ట్ చేసేసరికి 11 అయిపోయిందండి. 11కి పెట్టాను కాబట్టి ఈవినింగ్ 5 వరకు ఉంచవచ్చు, ఎండ ఎక్కువనే ఉంటుంది. చూడండి, ఇది ఇలా టైట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నీ ఈవెన్గా లైన్గా పెట్టేసుకోండి. కొంచెం పిండి కొంచెం లూజ్గానే ఉంది కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తుంది. కొంచెం వాటర్ తక్కువ పోసుకుంటే కొంచెం టైట్గా వస్తుంది. చూడండి, ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకోండి. చూడండి, ఈవినింగ్ నేను 4:30, 4కి వచ్చేసరికి ఇలా ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఎండిపోయినాయి, 70% ఎండిపోయినాయి అనమాట. చూడండి, తీస్తే వచ్చేస్తున్నాయి. జస్ట్ అక్కడక్కడ లైట్గా ఉంది, చూస్తున్నారా? 75-80% వరకు ఎండిపోయినాయి. జస్ట్ ఒక 20% ఎండితే సరిపోతుంది. చూడండి, నెక్స్ట్ డే అయితే నేను హాఫ్ డే నుంచి పెట్టాను. బాగా ఎండిపోయినాయి, మొత్తం బాగా డ్రై అయిపోయాయి అసలు. చూడండి, ఇలా పట్టుకుంటే కూడా ఇరిగిపోతున్నాయి అన్నమాట. మొత్తం కవర్ నుంచి దాని అంతటా అవే ఊడొచ్చేస్తాయండి, బాగా ఎండిపోతాయి. చూడండి, బాగా డ్రై అయిపోయినాయి అన్నమాట. పచ్చిదనం అనేది అసలు ఎక్కడా లేదు. మనం అయితే ఇప్పుడు వేసి చూద్దాం ఎలా వస్తున్నాయో. చిన్న బాండీలో ట్రయల్కి అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. పొగలు వస్తాయి కదండి, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. తొందరగా వేగిపోతాయి అన్నమాట. రైస్ కదా, ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా రైస్, అందుకని ఇది తొందరగా వేసిన వెంటనే ఓకే రెడీ అయిపోతాయి. ఎక్కువసేపు ఉంచారంటే మాడిపోతాయండి, జాగ్రత్త. చూడండి, వేసిన వెంటనే అయిపోతాయి అన్నమాట. ఇవి కలర్ ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి బాగా ఫ్లవర్స్ లాగా విడిపోతాయి, మనకు అర్థమైపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి. ఎందుకు అన్నం వేస్ట్ చేసుకోవడం? అన్నం మిగిలిపోయినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో మనం ఇలా వాడుకుంటే అవి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఏదో ఒక రకంగా మనం యూస్ చేసుకోవాలి. కొంచెం అన్నం మిగిలిపోతే పడేయచ్చు, కానీ ఎక్కువ అన్నం మిగిలిపోయినప్పుడు మాత్రం దయచేసి వేస్ట్ చేసుకోకండి. చూసారా, బాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా వాసంతి రెసిపీస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇదైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా అసలు ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. మనం పుదీనా వేసాం కదా, పుదీనా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి. ఉప్పుగా, కొంచెం కారంగా, పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. నూనె కూడా అసలు పీల్చలేదు, చూసారా? బాగా డ్రైగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.